హాయ్ అండి. గరికపాటి గారి కోడిగుడ్డు వ్యవహారం ఎక్కడి దాకా వెళ్ళిపోయింది, మీరేమంటారు సార్? గరికపాటి గారు అసలు ఆయన ఏ రకమైన ఆలోచించి మాట్లాడారో తెలియదు. కానీ అలా మాట్లాడేటప్పుడు ఆయన ప్రసంగాలు చాలా బాగుంటాయి. అంటే కుటుంబ నేపథ్యానికి సంబంధించిన అంశాలు కావచ్చు, లేకపోతే దేశానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఒక లీడర్షిప్ సంబంధించిన అంశాలు కావచ్చు, చాలా బాగుంటాయి. నేను ప్రసంగాలు విన్న వ్యక్తిని. కానీ ఇక్కడ గరికపాటి గారు చేసిన వ్యాఖ్యలో 4 అంశాలు ఉన్నాయి. 1 యూనిఫామ్ అంశం, 2 గుడ్ అంశం, 3 అక్కడ మధ్యాహ్న భోజనం అంశం, 4 ప్రభుత్వ అంశం. ప్రభుత్వాన్ని కూడా ఇందులో మళ్ళీ ప్రభుత్వాలు రావాలంటే ఎందుకు రావాలి, మళ్ళీ ఎందుకు రావాలి, మళ్ళీ మీరే రావాలంటే మళ్ళీ సమస్య, అదే సమస్య. దీనికి అందరూ కూడా అదే సమస్య. మీరు కాకపోతే ఇంకొకరు వస్తారని కూడా వ్యాఖ్యలు చేస్తారు. అంటే ప్రభుత్వాన్ని కూడా ఆయన అవసరమైతే ప్రభుత్వం కూడా మారిపోమని చెప్తున్నారండి. సో ఇక్కడ 2 అంశాలు. మధ్యాహ్న భోజన పథకం ఎందుకు తీసుకొచ్చారు భారతదేశంలో అంటే, ఇది కేవలం ఈరోజు ఒక 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం కాదు. మన ప్రపంచం దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ దోపిడీ చాలా ఎక్కువ కాలం జరిగింది. మన దేశంలో ఎక్కడ కూడా చదువుకి చాలా అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు చదువుకున్న వాతావరణం గతంలో చదువుకున్న వాళ్ళకి లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే కూలి పనులు చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూలి పనికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు ఎవరైతే స్కూల్కి వెళ్తారో వాళ్ళు మధ్యాహ్నం ఇంటికి వస్తారు. మధ్యాహ్నం ఇంటికి వస్తే ఇంటికాడ భోజనం ఉండదు తినడానికి. అలా భోజనం మధ్యాహ్నం తినడానికి లేని సందర్భాల్లోనే వీళ్ళు ఏం చేశారంటే మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో ఉండిపోయేవాళ్ళు పిల్లలు. మళ్ళీ రేపు వరకు స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాదు. తల్లిదండ్రులు పెట్టాలంటే వాళ్ళు పనికి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు ఇలాగ ఇది కొనసాగుతున్న టైంలో వీళ్ళు హరాస్మెంట్ గురవుతున్న టైంలోనే చాలామంది ఈ పిల్లల్ని వీళ్ళకి భోజనం పెట్టలేక వీళ్ళందరూ కూడా మానిపించేశారు తల్లిదండ్రులు. అంటే వాళ్ళ పిల్లల్ని స్కూల్ పంపించగలిగితే ఖచ్చితంగా మనం వాళ్ళకి భోజనం పెట్టాలి, ఇదంతా ఖర్చుతో భారం అవుతుంది కాబట్టి వాళ్ళని స్కూల్ పంపించడం మానేసి బాల కార్మిక వ్యవస్థకి దారితీసింది. అప్పుడు బాల కార్మిక వ్యవస్థకి దారితీయడానికి ప్రధాన కారణం ఏంటంటే పిల్లల్ని చదివించుకోవడంతో పాటు పిల్లల్ని పోషించే స్తోమత లేకపోవడం వల్ల బాల కార్మిక వ్యవస్థకి దారితీసింది ఈ అంశం. అప్పుడు మనకి సుమారుగా చెప్తాం 86లో కేంద్ర ప్రభుత్వం 1986లో కేంద్ర ప్రభుత్వం బాల కార్మిక నిర్మూలన చట్టం తీసుకొచ్చింది. 14 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా కనుక ఇలాగా బయట పని చేస్తే వాళ్ళని శిక్షిస్తాము, తల్లిదండ్రులను కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పి అలా బాల కార్మిక వ్యవస్థ కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాత ఇది అంటే ఒక సర్వే చేశారు, ఇలా ఎందుకు మానేస్తున్నారు అంటే దీనికి కారణాలు. అప్పుడు ఈ యొక్క పథకాన్ని 1995లో సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. దీనికన్నా ముందు తమిళనాడులో ఇంప్లిమెంట్ చేశారు. మధ్యాహ్న భోజనం పథకం అనేది తమిళనాడులో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత 95లో సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది, యాక్ట్ కూడా ఉంది. ఆ తర్వాత 83లో ఎన్టీ రామారావు గారు దీన్ని మనకి ₹2 కిలో బియ్యంతో పాటు దీన్ని కూడా మధ్యాహ్న భోజనం పథకం కింద ఇంప్లిమెంట్ చేశారు. కానీ కొన్ని స్కూల్లో వండించి ఇచ్చారు, కొన్ని స్కూల్లో వండకుండా బియ్యాన్ని ఇచ్చారు. సో ఇది కేవలం మధ్యాహ్న భోజనం పథకం మీద ఆయన వ్యాఖ్యలు చేయడం నాకు చాలా బాధ అనిపించింది. ఇక్కడ అంటే ఎంతమంది చదువుకు దూరం అవుతే WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీని మీద వ్యాఖ్యలు చేసింది. ఏమని, మధ్యాహ్న భోజనం పథకంలోనే పెట్టే గుడ్డు కావచ్చు, పోషకాలు కావచ్చు, చాలా విలువైనవి, అవి కొనసాగించాలని. మనకి కొన్ని దేశాలు ఉన్నాయి, ఆ సుమారుగా 4 దేశాలు అనుకుంటా. ఆ 4 దేశాల్లో కూడా పోషకాహార లోపం వల్ల పిల్లలు చనిపోతున్నారు. 1 నుంచి 5 సంవత్సరాల పిల్లలు పోషకాహార లోపం వల్ల చనిపోతున్నారు. ఆ 4 దేశాలు చూస్తే ఇండియా, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్. ఇండియా, పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్. ఈ 4 దేశాల్లోని ప్రపంచంలో ఎక్కువగా పోషకాహార లోపం వల్ల చనిపోతున్నారు. ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా సంఖ్య ఎంత, 1 నుంచి 5 సంవత్సరాల లోపు వాళ్ళు. ఇప్పుడు మన భారతదేశంలో సుమారుగా 3 నుంచి 5 లక్షల మంది చనిపోతున్నారు పోషకాహార లోపం వల్ల. మన భారతదేశంలో ఒక సంవత్సరం చనిపోయిన వ్యక్తి సంఖ్య. ఏపీలో సుమారుగా 7,000 నుంచి 13,000 మంది వరకు చనిపోతారు పోషకాహార లోపం వల్ల. ఈ పోషకాహారానికి తక్కువ ధరకి ఇంప్లిమెంట్ చేసేది గుడ్డు. ఈ గుడ్లోనే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి, పోషకాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మధ్యాహ్న భోజనం పథకంలోనే ఈ గుడ్డుని ఇంప్లిమెంట్ చేశారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ అంగన్వాడీ కేంద్రాలు కూడా ఎవరైతే ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా 1 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకి ఎక్కువగా ఈ అంగన్వాడీ కేంద్రాలు ఎక్కువ ఫుడ్ ఉంటుంది. అవన్నీ కూడా పోషకాలు. పిల్లల ఎదుగుదల లేకపోవడం వల్ల పిల్లలు బక్క చిక్కిపోయి ఏదైనా జ్వరం వచ్చినా, ఫీవర్ వచ్చినా, జాండీస్ వచ్చినా తట్టుకునే శక్తి, ఇమ్యూనిటీ పవర్ 1 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు లేకపోవడం వల్ల వాళ్ళందరూ చనిపోయారు. దానివల్ల అంగన్వాడీ కేంద్రాలు వచ్చాయి. దానివల్ల మధ్యాహ్న భోజనం పథకంలో గుడ్డు
అదేవిధంగా మనకి ఈ పోషక విలువలు ఉండే ఏవైతే రాగి ముద్ద ఇవన్నీ ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేశారు. ఈరోజు జనాభా పెరగాలి అని చెప్పి మనం జనాభా పెరగాలి, మనకి నార్త్ స్టేట్ కంటే మన తెలుగు స్టేట్లో చాలా తక్కువ ఉంది అని మనం బాధపడుతున్నాం. మరి ఈ చనిపోయిన వాళ్ళందరినీ బతికించుకుంటే అంత సమస్య ఉండదు కదా. ఈరోజు నార్త్లో ఎక్కువ ఎంపీలు వస్తున్నాయి, మనకు తక్కువ ఎంపీలు వస్తాయి. జనాభా బేస్ మీద డీలిమిటేషన్ అంశం తీసుకొస్తున్నారు. మరి అది నిజమే. మరి అలాగైతే ఈ చనిపోయిన వాళ్ళు ఒక సంవత్సరానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు మన భారతదేశంలో పోషక లోపం వల్ల చనిపోతున్నారంటే మన భారతదేశానికి అంతర్జాతీయంగా ఎంత చెడ్డ పేరు అవుతుంది. అంత పెద్ద పథకం మీద కనీసం ఆయనకు అవగాహన లేకుండా ప్రభుత్వం మేము చెప్తే వింటారు, మీరు చెప్తే వింటారు, నేను కాదంటది, అది మంచి చెప్పాలి. ఇప్పుడు గుడ్డు పెట్టొద్దు అంటున్నారు, ఇంకోటి అంటే డ్రెస్సు బట్టలు కూడా ఇవ్వద్దు అంటారు. అసలు యూనిఫామ్ ఎందుకు తీసుకొచ్చారు? యూనిఫామ్ అంటే స్కూల్లో కానీ కాలేజీలో కానీ అందరూ ఈక్వల్, అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అన్న ఫీలింగ్ పిల్లల్లో కలగాలి. ఒకళ్ళేమో జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని ఒకళ్ళు చిరిగిపోయిన బట్టలు వేసుకొచ్చి అనుకో, వీళ్ళతో మేము పోటీ పడలేమేమో, ఈ సమాజంలో మేము నెగ్గలేమో అన్న ఫీలింగ్ వాళ్ళకి చదువుతున్న టైంలో మైండ్లోకి ఎక్కిందనుకో, వాళ్ళు ఈ సమాజంలో ఎక్కడ కూడా సక్సెస్ అవ్వలేరు. కాబట్టి అందరితోటి నువ్వు సమానమే, ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు అన్న ఉద్దేశంతో స్కూల్లోనూ కాలేజీలోనూ యూనిఫామ్ ఏర్పాటు చేశారు. ఆ యూనిఫామ్ కూడా అవసరం లేదని చెప్తాను ఆయన. ఇంకో అంశం ఏంటి ఆయన చెప్పిన ఇంకో అంశం ఏంటి? మధ్యాహ్న భోజనం పథకం అయిపోయింది, గుడ్ అయిపోయింది. ఇది ప్రభుత్వం సంబంధించిన అంశం మీద కూడా చెప్తున్నారు. ఏమేంటి మళ్ళీ ఇంకోసారి అంటే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంకోటి పెళ్లి కొడుకులాగా వెళ్ళి కూర్చుంటున్నాడని అన్నారు. మీరు ఆలోచించండి, మధ్యాహ్న భోజనం పథకం తినేవాళ్ళు కానీ హాస్టల్లో ఉండేవాళ్ళు కానీ మీ కొడుకు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా కానీ మధ్యాహ్న భోజనం పథకం తిన్నా లేదా హాస్టల్లో ఫుడ్ తిన్నా మీరు ఆ మాట అనరు. హాస్టల్లో ఉన్న వాళ్ళు కానీ మధ్యాహ్న భోజనం పథకం తినేవాళ్ళు కానీ వాళ్ళు ఇప్పుడు తినేటప్పుడు కూడా వాళ్ళు గుర్తు వస్తుంది, మా గుడ్డు మీద డిస్కషన్ జరుగుతుంది, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంట, మేము తినేస్తున్నామంట అన్న ఫీలింగ్ కనుక ఆ పిల్లల్లో కలిగితే వాళ్ళు రేపు ఎక్కడ చదువుతారు? అది కూడా ఉండాలి కదా. ప్రభుత్వానికి భారం అన్నారు, నిజమే ఒక మాట అన్నారు, ప్రభుత్వానికి కూడా భారమే, ఎలా పడితే అలా ఖర్చు చేస్తున్నారు అన్నారు. అసలు ఖర్చు ఎంత అవుతుంది దీనికి? ఈ మొత్తం చదువుకున్న పిల్లలు చూస్తే మాత్రం కేవలం గుడ్డుకి అయ్యే ఖర్చు 800 నుంచి 1200 కోట్లు. ఒక సంవత్సరానికి 45 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు ఇందులో. ఈ మధ్యాహ్న భోజనం పథకంలో కానీ గుడ్డులో కానీ 45 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇందులో చూస్తే మనకి మళ్ళీ అందులో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏమో 40%, స్టేట్ గవర్నమెంట్ 60%. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది. అలా ఉన్నా సరే ఇంకా ఆయన డబ్బులు అయిపోతుంది. 4,000 నుంచి 5,000 కోట్లు ఖర్చు అవుతుంది. రాష్ట్ర బడ్జెట్ ఎంత? మొన్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత? 3,20,000 కోట్లు. అవునా? ఏపీ బడ్జెట్ ఎంత? 3 లక్షల కోట్లు అయి ఉండొచ్చు, లేదా 3 లక్షల ఈక్వల్ అవ్వచ్చు. 3 లక్షల కోట్లలోని మీకు 5,000 కోట్లు భారం అనిపించాయా? ఇక్కడ వృధా అయితే మీరు ప్రభుత్వం చెప్పచ్చు, ఇక్కడ ఏం తప్పులేదు. ఇప్పుడు 45 లక్షల మంది పిల్లల్లోనే ఎంతమంది ముఖ్యమంత్రులు అవ్వచ్చు, ఎంతమంది కానిస్టేబుల్ అవ్వచ్చు, ఎంతమంది దేశానికి పౌరులు అవ్వచ్చు, ఎంతమంది ఆర్మీలో ఉద్యోగస్తులు అవ్వచ్చు. ఈ దేశాని కోసం కదా పనిచేస్తారు వాళ్ళు, వాళ్ళ కుటుంబం కోసం కాదు కదా. వీళ్ళందరూ కూడా మన పౌరులే కదా. మీ రేపు నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళే కదా. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ మల్లారెడ్డి గారు చెప్తారు, ప్రపంచంలో ఎక్కడ యువత లేదు, మన దేశంలోనే యువత ఉంది అన్నారు. మరి ఆ యువత అంతా కూడా సరైన మార్గంలో వెళ్ళకపోతే మన దేశానికి భారమే కదా. అంటే దేశాన్ని మీద పిల్లల మీద నువ్వు పెట్టుబడి పెట్టినప్పుడు అది దేశానికి పెట్టుబడి పెట్టినట్టే కదా. రేపు వాళ్ళందరూ దేశాన్ని నడిపించేవాళ్ళు, దేశాన్ని మోసేవాళ్ళు, ఈ రాజకీయ వ్యవస్థను పరిపాలించే వాళ్ళు వాళ్ళే కదా. అంత ఆ రకంగా కూడా ఆలోచించుకుంటే ప్రభుత్వానికి భారం పడిపోద్ది అని చెప్పడం అసలు ఆ గరికిపేట గారు అలా చెప్తారని ఎప్పుడు అనుకోలేదు. తల్లిదండ్రులకి బాధ్యత లేదా? తల్లిదండ్రులకి రేషన్ షాప్లో పిల్లలకు కూడా ఇస్తున్నారు కదా, వండి పెట్టి పంపలేరా? రేషన్ బియ్యం ఇస్తున్నారు కదా, అవును అనే ఒక ఫీలింగ్ తో మాట్లాడారు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ అధికారులు చెకింగ్ చేయడం, కోడిగుడ్లు ఎన్ని వచ్చినాయి, అవి ఎన్ని వచ్చినాయి, ఈ ఎన్ని వచ్చినాయి అని లెక్కలు వేయడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. వీళ్ళకి ఇదే పని, పాఠాలు చెప్పే పని లేదా అని చెప్పేసి ఆ రకంగా ఆయన మాట్లాడాడు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. దాని గురించి ఏమంటారు? మీకు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. అసలు సోషల్ మీడియా లేనప్పుడు హాస్టల్ పరిస్థితులు ఎలా ఉండే తెలుసా? ఆయన బల్లి పడినా తినాలన్నాడు, తిన్నారు బల్లి పడినా తిన్న వాళ్ళు ఉన్నారు, కానీ చనిపోలేదు. ఎందుకంటే ఒక 20 కేజీల అన్నంలో బల్లి పడిపోయిన విషం అంతా స్ప్రెడ్ అవ్వదు, అందుకే వామిటింగ్స్ అవుతాయి. బల్లి తిన్న తర్వాత చాలా మంది పిల్లలకి వామిటింగ్స్ అవుతాయి.
ఫుడ్ తిన్న వెంబడి చనిపోరు. ఎందుకంటే ఎక్కువ అది ఒకలే తింటే తక్కువలో పడితే అది స్ప్రెడ్ అవుతుంది. ఎక్కువలో పడడం వల్ల బల్లి పడితే ఏమైంది, ఇది పడితే ఏమైంది, తీసేయండి, దాన్ని ఎత్తేయండి. అవసరమైతే ప్రభుత్వాన్ని మారిపోమంటున్నాడు ఆయన. మళ్ళీ రావాలి ప్రభుత్వం, మళ్ళీ రావాలంటే ఇదే సమస్య అన్నాడు. అంటే ప్రభుత్వం కూడా రావద్దా? ప్రభుత్వం రాకూడదు. ఈ 5,000 కోట్లు ఏదైతే 45 లక్షల మంది పిల్లలు తిన్నారో అది ఆయనకి భారమే. అంటే ఈయనే మొత్తం అంత ప్రపంచానికి మొత్తం ఈయనే భారం అన్నట్టు ఆయన వ్యాఖ్యలు చూస్తే ఆయనే భారం అనిపిస్తుంది. అలా ఎప్పుడు కూడా కొన్ని అంశాల మీద విశ్లేషణ చేసేప్పుడు అది ప్రభుత్వంతో అటాచ్మెంట్ ఉంది. ఈరోజు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని కలుస్తారు, ఈరోజు అనుకుంటే గవర్నర్ గారిని కలుస్తారు, ఈరోజు అనుకుంటే చంద్రబాబు గారిని కలుస్తారు. అలా కలిసినప్పుడు గోప్యంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా అక్కడెక్కడ లోపల ఉంటాయి. గతంలో కూడా ఫీజు రింబర్స్మెంట్ ఎత్తేస్తారని చెప్పారు, మీకు గుర్తుందో లేదో. ఫీజు రింబర్స్మెంట్ వల్ల కేవలం మన రాష్ట్రంలో ఎక్కువ బీటెక్లు చదువు బయటకు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు ఉండట్లేదు. ఫీజు రింబర్స్మెంట్ దుర్వినియోగం అవుతుంది, ఎత్తేయాలి. కొంతమంది ఆ కాలేజీలు పెట్టుకుని ఫీజు రింబర్స్మెంట్ మీద డిపెండ్ అవుతారన్న కరెక్టే, నేను కాదనట్లేదు. కంట్లో నలిసిందని కన్ను పీకేస్తావా? కంట్లో నలిచిపోయిన కన్ను పీకేస్తావా? ప్రభుత్వం ఎందుకు సరిదిద్దడానికి కోసమే కదా. తీసేయాలి, ఎత్తేయాలంటే ఆ పథకం ఉద్దేశం ఇప్పుడు నేను ఎంత చెప్పాను. ఆ మధ్యాహ్న భోజనం పథకం ఎందుకు వచ్చింది, ఆ గుడ్డు వల్ల వచ్చే నష్టం ఏంటి, ఒక గుడ్డు తీసేయడం వల్ల భారతదేశానికి వచ్చే నష్టం ఏంటని చెప్పాను. మరి ఇవన్నీ గరికపాటి గారు విన్నారో లేదో, ఆలోచించారో లేదో నాకు తెలియదు. కానీ ఎప్పుడు కూడా గ్రౌండ్ రియాలిటీని కొంత ఆలోచించాలి. అలా అన్నప్పుడు ఎవరైనా బాధపడతారేమో. ఇప్పుడు తినేవాళ్ళు కూడా అనిపిస్తుంది, కొంతమంది అనిపించదు. కొంతమందికి అంటే ఈ వీడియోలు బాగా చూసిన వాళ్ళకి అనిపిస్తుంది, మేము తినే తిండి భారం అవుతుందంట, గవర్నమెంట్ ఇవ్వలేకపోతుందంట అనే ఫీలింగ్ కలిగితే వాళ్ళు తినగలుగుతారు. వాళ్ళందరూ రేపు ఏమవ్వాలి? వాళ్ళు ప్రసంగాలు ఇస్తారు రేపు. మరి అంతే, మరి రేపు వాళ్ళందరూ కూడా మేము కూడా ప్రసంగాలు ఇవ్వాలని వాళ్ళు ప్రసంగాలు ఇస్తారు వీళ్ళకి వ్యతిరేకంగా. కాబట్టి అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా ఈ విషయం మీద ఎక్కడ కూడా స్పందించలేదు. గరికపాటి గారు కూడా నేను కావాలనలేదు, లేదా ఉద్దేశం ఉందా అని ఆయన కూడా ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు. ఆయన కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఇక్కడ ఎక్కడ కూడా ఆయన ఏదో దొరికినట్టు ఇప్పుడు నేను గరికపాటి అనే బదులు ఇంకో పదం సింగల్ వాడచ్చు, అది పొరపాటు అవుతుంది. ఆయన మాట్లాడిన ఎక్కడ కూడా స్పష్టమైన అవగాహనతో మాట్లాడడం నాకు అనిపిస్తుంది. క్లియర్గా పాయింట్ వివరించడం తప్ప ఏదో ఆవేశంలోనూ ఉద్రేకంలోనూ పొరలేట్ అక్కడ కనిపించట్లేదు. కాబట్టి గరికపాటి గారు ఈ అంశం మీద స్పష్టత ఇవ్వాలి. ఎందుకు మీరు ఆ వ్యాఖ్య చేశారని కూడా స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వం ఆయన పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి, ఆయనకు అంత వెసులుబాటు ఉంది కాబట్టి గవర్నమెంట్ కూడా స్వయంగా వెళ్ళి మాట్లాడే కెపాసిటీ ఆయనకు ఉంది. అలాగే ఏమైనా ఉంటే కూడా మాట్లాడచ్చు.